జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. తర్వాత ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. నరసింగాపూర్ శివార్లో 220 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆ ల్యాండ్ను ఇండ్లు లేని పేదలకు ఇవ్వాలన్నారు సిపిఐ నేతలు. ఒక్కొక్కరికి 120 గజాల చొప్పున ఇండ్ల పట్టాలు ఇచ్చిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు నేతలు. జగిత్యాల పట్టణం రూరల్ మండలంలో మొత్తం పెద్ద ఎత్తున సర్వే నెంబర్ 437 టీఆర్ నగర్ గుట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున 220 ఎకరాల జాగాలో పేదలు 6000 గుడిసెలు వేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఇక్కడ మేము ప్రధానంగా కోరుకుంటున్నాం గవర్నమెంట్కి ఒకటే, 1000 ఎకరాల జగిత్యాలలో 1000 ఎకరాల భూమి ఉంది. ఒకటి ముఖ్యంగా సుమారు 10,000 మా సిపిఎం పార్టీ నాయకత్వంలో సర్వేలు చేస్తే 10,000 ఎకరాల భూమి ఒక జగిత్యాల జిల్లాలోనే ఉంది. రాజకీయ నాయకులు, బ్రోకర్లు, వ్యాపారవేత్తలు, సంపన్న వర్గాలు, అధికార సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున సత్రాల పేరుతో, ట్రస్టుల పేరుతో, ఫామ్ హౌస్ల పేర్లతో, అదేవిధంగా అనేక టింబర్ డిపోల పేరుతో, ఇటుక బట్టీల పేరుతో పెద్ద ఎత్తున భూములు కబ్జాలు చేస్తున్నారు. మేము పేదవాళ్లకు 100 గజాల ఇంటి జాగా కోసం ఇక్కడ పోరాటం చేస్తున్నాం. మేమంటున్నాం తిమ్మాపూరు, తరూరు, అదేవిధంగా నర్సింగాపూర్ ఏరియాలో 100 ఎకరాల భూములు కబ్జాలు అయిపోయినాయి. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి క్యాంపుకు సంబంధించిన 100 ఎకరాల కోట్ల రూపాయల భూమి కలెక్టర్ ఆఫీస్ వెనకాల కబ్జాలు అయిపోయినాయి. ఈ భూములన్నీ కూడా కబ్జాలు అయిపోతుంటే చూడనట్టు ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు రాజ్యాంగంలో క్లియర్గా పొందుపరచబడినది ప్రతి ఒక్కరికి ఇళ్ల జాగాలు ఇవ్వాలని. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉన్నది, పేదలకు ఇళ్ల జాగాలు ఇచ్చినాకనే వేరే వాళ్ళకు వాడాలని. కానీ ఇక్కడ మేము ఇళ్ల జాగాల కోసం చేస్తున్న న్యాయమైన పోరాటం దాన్ని కూడగొట్టాలనే ప్రయత్నం చేయాలి.